ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక అమ్మ పెట్టే దోశల కంటే మింగులే ఎక్కువ తింటూ బతికేస్తున్న నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే మూవీ రివ్యూస్ చెప్దామని. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నేను ఒక పెద్ద మూవీ లవర్ని. ప్రతి మూవీకి ఫస్ట్ డే మాత్రమే వెళ్తా. సో మనం ఎందుకు మూవీ రివ్యూస్ చెప్పకూడదు అని ఆలోచన వచ్చింది. వెంటనే బుక్ మై షో ఓపెన్ చేశాను. కొత్తగా ఏం మూవీ రిలీజ్ అయిందో చూశాను, టికెట్ బుక్ చేసుకున్నాను అండ్ వెళ్ళాను. మూవీకి 3 minutes లేట్గా వెళ్ళాను, అయినా మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంతకీ నేను వెళ్ళిన మూవీ ఏదో చెప్పలేదు కదా, మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, ప్రసాద్ బెహ్రా వీళ్ళందరూ యాక్ట్ చేసిన మూవీ మిత్రమండలి. ప్లాట్ ఏంటంటే 4 ఫ్రెండ్స్లో 2 హీరోయిన్నే లవ్ చేస్తారు, కానీ హీరోయిన్ మాత్రం హీరో అంటే ప్రియదర్శిని మాత్రమే లవ్ చేస్తుంది. ఒకరోజు హీరోయిన్ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. లేచిపోయిన తర్వాత హీరోయిన్ ఫాదర్ దాన్ని కిడ్నాప్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. లాస్ట్కి ఏం జరిగింది, హీరోయిన్ని పెళ్లి చేసుకుంటారా లేదా అనేదే స్టోరీ. ఇక రివ్యూలోకి వెళ్తే మూవీ నాకు అంతగా నచ్చలేదు భయ్యా. కామెడీ అన్నారు ఓకే, బట్ మూవీలో కామెడీ ఎక్కువగా లేదు. అండ్ సత్య క్యారెక్టర్ ఎందుకుంది అంటే ప్రొడ్యూసర్ చుట్టం అందుకే ఉంది అంట. నిహారిక గారి యాక్టింగ్ కూడా అంత న్యాచురల్గా అనిపించలేదు. ప్రసాద్ బెహ్రా గారి క్యారెక్టర్ కొంచెం కామెడీ అక్కడక్కడ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ అయితే సిల్లీగా ఉంది, అస్సలు బాగాలేదు. ఇక మూవీలో బీజిఎం అయితే రిపీట్స్లో కొట్టేశారు. ఇక మూవీలో పాటల విషయానికి వస్తే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే పాటలు ఎందుకు పెట్టారో తెలియదు, అసలు ఒక్క పాట కూడా అస్సలు బాగాలేదు. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే బాగాలేదు. ఓకే, ఈ మూవీ జస్ట్ ఓటీటీ మూవీ లాగా ఉంది. నాకైతే ఈ మూవీ పర్సనల్గా అంత నచ్చలేదు. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే బాగున్నాయి, మిగతావి అంత కామెడీ పండించలేకపోయాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే నాకైతే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ ప్రసాద్ బెహ్రా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరి కామెడీ కొంచెం పండిందనే చెప్పొచ్చు. ప్రియదర్శి గారి క్యారెక్టర్ కూడా ఓకే, మరీ అంత చెప్పుకోదగ్గ హీరో క్యారెక్టర్ అయితే కాదు. ఇట్స్ ఏ కామెడీ మూవీ వితౌట్ కామెడీ ఉంది కానీ ఎక్కువగా లేదు. సో ఇట్స్ యావరేజ్ మూవీ, మరీ అంత బాగుంది అని చెప్పలేము. ఇక మూవీ క్లైమాక్స్ అయితే అస్సలు బాగాలేదు. ఇక మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.3 out of 5. అండ్ ఈ మూవీ నిజంగా చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ మూవీ. అండ్ అంతగా చెప్పుకోవడానికి ఏం పెద్ద మూవీ అయితే కాదు అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చపోతే, ఈ సినిమా హిట్ కాకపోతే వచ్చే నా నెక్స్ట్ సినిమా మీరు చూడకండి.